ప్రపంచంలో అత్యంత విలువైన సుగంధ ద్రవ్యం పెర్ఫ్యూమ్ ఏది అంటే చాలామంది ఇష్టపడే పెర్ఫ్యూమ్ ఏదయ్యా అంటే కస్తూరి. దీన్నే మస్క్ అంటారు, ముష్క్ అంటారు. వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. అయితే మా తెలుగులో వచ్చేసరికి దాన్ని కస్తూరి అంటారు. కస్తూరి కిళ్ళిలో వాడతారు. తర్వాత సుగంధ ద్రవ్యంగా వాడతారు దీన్ని. విలువైన బాగా వాల్యుబుల్ పెర్ఫ్యూమ్‌గా గూడా వాడతారు. మహమ్మద్ ప్రవక్తని ఇదే విషయం గురించి అడిగితే, ఇది మంచి పెర్ఫ్యూమ్ ఏది? సువాసననిచ్చే అత్యంత విలువైన సువాసననిచ్చే ద్రవ్యం ఏదయ్యా అంటే, ఆయన కూడా కస్తూరి అని చెప్పాడనమాట. ఏమన్నాడు? కస్తూరి. ఈ కస్తూరిని ఎలా తయారు చేస్తారనేది విషయం. కస్తూరిని ఎలా తయారు చేస్తారంటే, కస్తూరి మృగం అనే ఒక రకమైన జింక ఉంటది. జింక. కస్తూరి మృగం అంటారు. ఇంగ్లీష్‌లో దాన్ని మస్క్ డీర్ అంటారు. ఏమంటారు? మస్క్ డీర్. ఈ మస్క్ డీర్ అది ఈ ప్రాయ దశలోకొచ్చేసరికి, యుక్త దశలోకొచ్చేసరికి దాని ఒంటి మీద ఈ చిన్న చిన్న కండలు కాయల్లాగా వస్తాయి. ఇప్పుడు యుక్త వయసులో పిల్లలకి అంటే టీనేజర్స్‌కి మొహం మీద మొటిమలు ఏ విధంగా అయితే వస్తాయో, అలానే ఈ కస్తూరి మృగానికి కూడా ఒంటి మీద ఈ కాయలొస్తాయనమాట. ఇంత ఈ సైజు కాయలొస్తాయి. ఆ కాయలు వచ్చినప్పుడు ఆ కస్తూరి మృగానికి కండు ఏర్పడుద్ది. దురద ఏర్పడుతుంది. ఆ దురదకి ఏం చేస్తుందంటే ఆ మృగం కస్తూరి మృగం అంటే మృగం అంటే మృగం కాదు, ఇది జింక. ఒక రకమైన జింక. జింక జాతికి చెందింది. ఆ జింక ఏం చేస్తుందంటే, మనం దురద పుడితే ఎలా గోక్కుంటామో పాపం దానికి చేతులు లేవు కదా! కాళ్ళే ఉన్నాయి. 4 కాళ్ళున్నాయి. 2 చేతులు లేవు దానికి. ఆ జింక ఏం చేస్తుందంటే, దగ్గరలో ఉన్న చెట్లకేసుకొని రాసుకుంటా ఉంటుంది. గోక్కుంటుంది అది. రాసుకోవటం అంటే మామూలుగా గోక్కునే విధానం అది. మనుషుల్లాగా గోక్కునేది కాబట్టి ఇది చెట్లకేసి రాసుకునుద్ది. అలా రాసుకునేటప్పుడు ఆ పక్వానికి వచ్చిన కాయలు ఏవైతే ఉన్నాయో, ఏవి మస్క్ డీర్‌కి సంబంధించిన ఈ కాయలు ఏవైతే ఉన్నాయో, అవి ఆ చెట్ల దగ్గర ఇరుక్కుపోతాయి. అప్పుడు ఈ మన ఆ పని చేసేవాళ్ళు ఎవరు? ఈ మస్క్‌ని తయారు చేసేవాళ్ళు ఆ కాయల కోసం వెతుక్కుంటా ఉంటారు. అప్పుడు వాటిని జాగ్రత్తగా సేకరించి ఆ కాయల్ని తెలుసు కస్తూరి మృగం ఏ ఏరియాలో తిరుగుతుందనే సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ఏరియాలకెళ్ళి మామూలుగా వెతుకుతారు. వాళ్ళకి ఆ కాయలు దొరుకుతాయి. అవన్నిటిని సేకరించి ఆ కాయల నుంచి కస్తూరి సుగంధ ద్రవ్యాన్ని తయారు చేస్తారు. ఇది చాలా మంచి సువాసనని కలిగి ఉంటది. ఈ సువాసన ఎంత ఎంత దూరం విస్తరించుద్దంటే కొన్ని మీటర్లు, కిలోమీటరు, 2 కిలోమీటర్ల దాకా కూడా వస్తుందనమాట. పాన్‌లో వేస్తే ఆ పాన్ విలువ చాలా ఉంటది. నైషధాన్ని రాసిన నైషధకర్త శ్రీనాథుడు ఆయన మిత్రుడు అవచి తిప్పైశెట్టి ద్వారా ఈ మలయా ద్వీపం అటు నుంచి వెళ్ళి ఆయన సముద్రయానంలో వ్యాపారం చేసేవాడు. ఆయన విదేశీ వ్యాపారం చేసేవాడు. ఎవరు? ఈ అవచి తిప్పైశెట్టి. ఆయన ద్వారా శ్రీనాథుడు ఈ కస్తూరిని ఇతర సుగంధ ద్రవ్యాలతో పాటుగా ఈ కస్తూరిని కూడా చాలా ఇష్టంగా తెప్పించుకొని ఆయన వాడేవాడనమాట. అయితే మామూలుగా మనం ఏమనుకుంటాం, ఒక జంతువు అవశేషం అది కస్తూరిని. కానీ దాంట్లో మంచి సువాసన ఉంటది. అంటే సువాసన, ఫ్రాగ్రెన్స్ అనేది ప్రాయంతో వస్తుంది. వయసుతో పాటు వచ్చిద్ది. కస్తూరి కరెక్టే. కానీ దానికి ప్రాయంలో వచ్చినప్పుడు మాత్రమే ఆ కాయలు కాస్తాయి. ఆ కాయలో మాత్రమే సువాసన ఉంటది. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందనుకుంటాను. వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.